హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రగిరి గ్రీష్మశ్రీ బ్లాగ్స్. ఈరోజు మీరు చూస్తున్నారు ఒక స్నాక్ ఐటమ్. మా గ్రీష్మ మాటలు వినండి. శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాం దానికి, అండ్ పిజ్జా సాస్, ఇంకా ఆనియన్, టమాటో అండ్ క్యాప్సికమ్. మెయిన్ మర్చిపోయాను, మెయిన్ వచ్చేసి చీజ్. ఎలా చేద్దామో చూద్దాం. ఇక్కడైతే ప్రెసెంట్ మమ్మీ ఆలు ఉడికేసింది. ఆ ఆలు ఏం చేస్తుందో చూద్దాం. టమాటా తీసుకున్నాం, ఇక్కడ ఆలు తీసుకున్నాం. సో ఆమె ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పింది విన్నారు కదా. ఆమె యాంగ్జైటీ కూడా చూసారు కదా. శాండ్విచ్ చేస్తున్నాము అనేసి ఫుల్ ఖుషీగా ఉందన్నమాట. ఇంకా టమోటా ఆనియన్స్ కట్ చేసి ఇమ్మని చెప్తే కట్ చేస్తూ ఉంది. ఆలు వచ్చేసి 2 ఆలూస్ ఉడికించి పొట్టు తీసేసి ఇలా స్మాష్ చేసి పెట్టుకుంటున్నాను. సాల్ట్ అది అంతా కూడా ఏం వేయలేదు, ఓన్లీ 2 ఆలు ఉడకపెట్టేసేసి ఇలా స్మాష్ చేసుకుంటూ ఉన్నాను. ఒక టమోటా, ఒక ఆనియన్, క్యాప్సికమ్ వచ్చేసేసి చిన్న సైజ్ అయితే ఒకటి, పెద్దదైతే హాఫ్ సరిపోతుంది. ఇవి నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈరోజు వచ్చేసి నేను పిజ్జా సాస్ తోటి శాండ్విచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సింది బటర్ అండ్ శాండ్విచ్ బ్రెడ్. శాండ్విచ్ కోసము మనకు కావాల్సినది బ్రెడ్. ఇది వచ్చేసి మోడర్న్ శాండ్విచ్ సూప్రీమ్ స్పెషల్లీ బేక్డ్ ఫర్ డెలీషియస్ శాండ్విచెస్. ఇది వచ్చేసి మనకు వాల్మార్ట్లో దొరుకుతుంది. వాల్మార్ట్లో తీసుకొచ్చారన్నమాట మా హస్బెండ్, స్పెషల్లీ ఫర్ శాండ్విచ్ కోసం. అంటే బ్రెడ్ కూడా కొంచెము పెద్దగా ఉంటుంది. మామూలు నార్మల్ బ్రెడ్ కన్నా కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. మామూలు వచ్చేసేసి కొంచెం తీయగా ఉంటుంది కదా, ఇది అలా తీయగా అలా లేదన్నమాట. సో ఈరోజు అయితే మనము పిజ్జా సాస్ తోటి శాండ్విచ్ చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే నేను పాన్ పెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ టమోటా మూడింటిని కూడా వేసుకొని ఆయిల్లో ఒక 2 సెకండ్స్ జస్ట్ అలా ఫ్రై చేసుకుంటున్నాను. శాండ్విచ్ అన్నారు, మళ్ళీ రోస్ట్ చేస్తున్నారు అనేసి డౌట్ రావచ్చు. ఎప్పుడు కూడా పచ్చిగా ఆనియన్ అలా క్యాప్సికమ్ వేసుకునే తినే కన్నా కూడా ఒక్కసారి ఇలా రోస్ట్ చేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్మాష్ చేసిన ఆలు వేసేస్తున్నాను. పెద్దగా వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ చెప్పాను కదా ఇందాక 2 సెకండ్స్ సరిపోతుంది. ఆనియన్, టమోటా అండ్ క్యాప్సికమ్. ఇప్పుడు వచ్చేసి చిటికెడు పసుపు వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. వేసేసి అన్నింటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి సాల్ట్ వేసాను, పసుపు వేసాను, కారం 1/2 టేబుల్ స్పూన్ వేసాను, గరం మసాలా వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేసాను. అన్నీ కూడా కలుపుకుంటూ ఉన్నాను. జస్ట్ 5 సెకండ్స్ సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అనమాట. 5 సెకండ్స్ అయిపోయింది. ఇంకా పెద్దగా ఏగేటివి కూడా అంత ఆల్రెడీ ఆలు కూడా ఉడికించినదే కాబట్టి సరిపోతుంది. చూడండి, దగ్గర నుంచి చూడంగానే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. పసుపు పచ్చగా కనిపిస్తుంది, టమోటా, క్యాప్సికమ్, ఆలు ఎంత బాగుందంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వేయించినప్పుడు అదొక టేస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఇంకా మనము బ్రెడ్ మీద ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎలా వేయించుకోవాలో చూసేస్తాం. మరి ఇక్కడైతే నేను వచ్చేసేసి పాన్ వచ్చేసేసి స్టవ్ సింగ్లో పెట్టుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే కొంచెం వేడి అయినాయంటే బాగుంటుంది కదా. ఇది వచ్చేసి మొజరెల్లా చీజ్, ఇలా పలుకులుగా ఉన్నది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అది తీసుకొని వచ్చాడు. స్లైసెస్ దొరుకుతుంటాయి, అదేవిధంగా ఇలా కూడా దొరుకుతుంటాయి. ఇవి తీసుకొని వచ్చాడు అనమాట ధీరజ్ వచ్చేసేసి. ఇది మీ అందరికీ తెలిసినదే పిజ్జా సాస్. పిజ్జాకు ఫస్ట్ బేస్ మీద వేస్తారు కదా. సో ఎప్పుడు మనము టమోటా కెచప్ తోటే చేసుకుంటూ ఉంటాము కదా శాండ్విచ్ అంటే, కానీ పిజ్జా సాస్ తోటి కూడా సూపర్ టేస్ట్గా ఉంది. అది కొంచెం తీయగా ఉంటుంది కదా, ఇది కొంచెం కారం ఉండి చాలా టేస్ట్ ఉంది అన్నమాట. ఇప్పుడు అయితే పెనం కొంచెము సిమ్లో పెట్టేసేసాను. కొంచెం వేడి అయిపోతే బాగుంటుంది. నేను ఇదంతా స్ప్రెడ్ చేసుకునేసరికి అది వేడి అయిపోతుంది కదా అన్నట్టుగా అనేసి ఫస్ట్ అయితే పిజ్జా సాస్ని ఒక
ఒక టేబుల్ స్పూన్ తీసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈలోపు ఆలు కూడా నాకు కొంచెం చల్లగా అయిపోయిందన్నమాట. ఒక 5 మినిట్స్లో చల్లగా అయిపోయింది. దాన్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. శాండ్విచ్ అంటే అందరికీ తెలిసినదే. మామూలుగా అయితే టమోటా కెచప్తో చేసుకుంటారు. నేను వచ్చేసేసి ఈరోజు పిజ్జా సాస్ తోటి చేసుకుంటున్నాను. సో నాకైతే చాలా టేస్టీగా చాలా కొంచెం కారంగా కొంచెం స్పైసీగా అట్లా బాగా అనిపించింది అన్నమాట. ఇప్పుడు వచ్చేసేసి మొజరెల్లా చీజ్ని అక్కడైతే చిన్న చిన్న పలుకులు కాబట్టి వాటిని అంతా కూడా నేను వేసేసుకున్నాను అన్నమాట. ఒకవేళ ఇలా దొరకలేదు, స్లైస్ దొరికినాయంటే స్లైస్ అయినా కూడా దాని మీద తుంచి అయినా వేసుకోవచ్చు, లేదా స్లైస్ అలా పరుచుకున్నా కూడా పర్వాలేదు. ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకున్నాను, దానికి కూడా లైట్గా అప్లై చేశాను. ఫస్ట్ దానికి హెవీగా అప్లై చేశాను, దీనికి కొంచెం లైట్గా అప్లై చేస్తున్నాను. అప్లై చేసినాక ఇంకా మన బట్టర్ ఉంటుంది కదా, బట్టర్ వచ్చేసేసి దీనికి పైన అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుంటాను. వన్ సైడ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఆల్రెడీ మన పెన్నం అయితే వేడి అయి ఉంది, దాని మీద ఇది ఏదైతే బట్టర్ పూసి ఉన్నానో ఆ సైడ్ది పెన్నం మీద పెట్టేసుకుంటాను అనమాట. పెట్టేసిన తర్వాత సెకండ్ సైడ్ కూడా బట్టర్ పూస్తాను, ఎందుకంటే అటు ఇటు కాలాలి కదా. సో నేను ఫస్ట్ బట్టర్ పూసిన సైడ్ కింద పెట్టేసేసాను, పై సైడ్ ఎంటీ ఉంది కాబట్టి ఇప్పుడు పై సైడ్ కూడా నేను బట్టర్ పూసేసుకుంటాను. స్టవ్ వచ్చేసి ఆల్రెడీ వేడిగా ఉంది కదా, కాబట్టి నేను ఫస్ట్ నిదానంగా చేసుకుంటాను. మరి వేడెక్కిపోయి అలా ఏం లేదు కాబట్టి ఈలోపు బటర్ని కూడా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా చేసాము అంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని అలా సరిపోతుందన్నమాట. తర్వాత నేను అటు ఇటు కాల్చడమే అన్నమాట. అంతా కూడా కొంచెం రోస్ట్గా అయిపోతే సరిపోతుంది. నాకేమనిపించిందంటే స్టవ్ మరీ సింగ్లో ఉన్నట్టుగా ఉంది కదా, కొంచెం మీడియం పెట్టుకుందాము అనేసి మరి స్టవ్ను అయితే కొంచెం మీడియం పెట్టి అటు ఇటు కాల్చుకుంటానన్నమాట. ఒకవేళ పిజ్జా సాస్ కొంచెం కారంగా ఉంది అన్నప్పుడు యాజ్ యూజువల్ మన టమాటా కెచప్ తోటే చేసేసుకోవచ్చు కూడా. కానీ ఈ టేస్ట్ పిజ్జా సాస్ తోటి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు. చాలా టేస్టీగా కూడా ఉంది. ఒక్కొక్కరు 2 బ్రెడ్ పీసెస్ని తిన్నాం. చాలా టేస్టీగా చాలా బాగుంది. అందులోనూ ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, కొంచెం కొత్త వెరైటీస్ అడుగుతూనే ఉన్నారు. అదే శాండ్విచ్ అన్నప్పుడు అదే నా బోర్ కొడుతుంది అన్నట్టుగా ఉంటుంది కదా. కొంచెం టేస్ట్ చేంజ్ అయితే కూడా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇందాక చెప్పాను కదా, స్టవ్ కొంచెం మరీ సిమ్లో ఉంది అనిపించి కొంచెం మీడియం పెట్టేసేసుకొని నిదానంగా జాగ్రత్తగా అటు ఇటు కాల్చుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే మన పిజ్జా సాస్ తోటి శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ గ్రిష్ వచ్చేస్తుంది అన్నమాట. దాని దగ్గరికి వెళ్దాము. మా గ్రిషుకు కొంచెము చీజ్ అంత ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకే నేను చాలా లైట్గా చాలా తక్కువ వేశాను. పిల్లలు చీజ్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ స్ప్రెడ్ చేసుకున్నప్పుడు మనం ఇలా కట్ చేసినాక ఇలా బ్రెడ్ని తీసినప్పుడు ఆ చీజ్ ఎక్కువ ఉందనుకో ఇలా బబుల్ గమ్ లాగా వస్తుంది కదా, అంత కొంచెం వేసాను. ఇక్కడ లోపల సైడ్ చూడండి, ఇక్కడ చూడండి బబుల్ గమ్ లాగా వస్తుంది చీజ్. ఆమె కొంచెం లైట్గా ఇష్టపడుతుంది అందుకు లైట్గా వేసాను. పిల్లలకి కొంచెం ఎక్కువ తినే వాళ్ళకు ఎక్కువ వేసుకున్నారంటే ఇలా బబుల్ గమ్ లాగా వస్తుంది. తనకు వచ్చేసేసి కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అంట ఫేస్, అందుకే అలా పెట్టామా. సాల్ట్ తక్కువ ఉంది అంటే ఏంటి అట్లా అంటున్నావు, పైన బట్టర్ కూడా పూసాము కదా మనము, యాజ్ యూజువల్ బట్టర్ కొంచెం సాల్ట్ ఉంటుంది కదా అనేసి మరి నేను టేస్ట్ చేస్తున్నాను. ఆమె నాకు తెలిసి సైడ్కు తినిందేమో, నాకైతే సాల్ట్ అనిపించింది. సైడ్ తిన్నట్టున్న గ్రిషు మధ్యలో తిను అంటే ఏదైతే మనం ఆలు స్టఫింగ్ చేసి పెట్టాము కదా అక్కడ సైడ్ తిను, మనం సైడ్ తిన్నట్టున్నావు అని చెప్పాను. సో మరి ఒకసారి ఆ ఆలు ఉన్న దగ్గర తిని ఆమె చూడండి ఫేస్ చెప్తుంది, అది మధ్యలో కొరికింది, బాగుందమ్మా అని చెప్తూ ఉంది అనమాట. ఫస్ట్ అయితే సాల్ట్ తక్కువ ఉంది అన్నట్లు ఫేస్ పెట్టింది. సో ఒక మంచి స్నాక్ అయితే మేము ఆ రోజు టేస్ట్ చేసాము, మీకు కూడా ఒకసారి చూద్దాము అనేసి ఈ బ్లాగ్లో మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే హాఫ్ తీసుకున్నాము, తర్వాత వచ్చేసేసి మరి 2-3 బ్రెడ్స్ రోస్ట్ చేసేసుకొని చక్క నేను మా గ్రోష్ తినేసాం. ఇలాంటివన్నీ మా దీడు కొంచెం ఎక్కువ ఇష్టపడ్డాడు అన్నమాట, సో వాడైతే తినలేదు. సో ఈరోజు
ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని టంగ్ మని కొట్టారంటే నా కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. మరి నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. అంతవరకు మీరు స్టే హోమ్, స్టే సేఫ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.